हरि ओम श्री गुरुभ्यो नमः। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादशङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणम्। सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। हरिः ओम्। ओम श्रीकृष्ण परब्रह्मणे नमः। श्रीमद्भगवद्गीता अतः अष्टमोऽध्यायः अक्षर परब्रह्म योगः। 8వ అధ్యాయము 3వ శ్లోకం. నిన్న మనము 1-2 శ్లోకాల గురించి అనుకున్నాం. 1-2 శ్లోకాలలో చెప్పిన విషయం ఏంటి? కిం తద్బ్రహ్మ కిం అధ్యాత్మ కిం కర్మ పురుషోత్తమ అని అర్జునుడు అడుగుతూ ఉన్నాడు. అసలు ఏమిటయ్యా ఈ ఓ పురుషోత్తమ, ఈ బ్రహ్మం అంటే ఏంటి, ఆధ్యాత్మికం అంటే ఏంటి, ఆది దైవం అంటే ఏంటి, ఆదిభూతం అంటే ఏంటని ఇలా అడుగుతూ ఉన్నాడు. ఇలా అడిగిన వాడు యజ్ఞం అంటే ఏంటి, యజ్ఞానికి అధిపతి ఎవరు, ఇలాంటి ప్రశ్నలన్నీ వేశాడు అర్జునుడు. ఇక భగవానుడు జవాబు చెప్తూ ఉన్నాడు ఈ 3వ శ్లోకంలో. శ్రీ భగవానువాచ అక్షరం బ్రహ్మ పరమం స్వభావో అధ్యాత్మముచ్యతే భూతభావోద్భవ కరో విసర్గ కర్మ సంజితః. అక్షరం బ్రహ్మ పరమం స్వభావః ఆధ్యాత్మం ఉచ్యతే భూతభావోద్భవ కరః విసర్గ కర్మ సంజితః. పద విభజన చూడండి. పరమం అంటే సర్వశ్రేష్ఠుడైన, అక్షరం శాశ్వతుడైన పురుషోత్తముని. ఇప్పుడు మనము ఇక్కడ ఎవరిని గురించి తెలుసుకోవాలి? అందరికంటే శ్రేష్ఠుడైన వాడు, శాశ్వతుడైన వాడు, అలాంటి పురుషోత్తముని. ఆ పురుషోత్తముడిని ఏమన్నారు? బ్రహ్మ అని అందరూ అంటున్నారు. స్వస్వరూపము అనగా జీవాత్మ. చూడండి, ఈ బ్రహ్మ స్వస్వరూపముగా అంటే జీవాత్మగా, ఆధ్యాత్మమని, అలాగే సకల ప్రాణుల ఉత్పత్తికి అభ్యుదయములకు కారణమైన వాడని ఇలా మనకి తెలుస్తూ ఉంటే, దీనిని ఇలా తెలుసుకుంటూ పరమాత్మ యందు ఇంకా మనము ఈ పరమాత్మను గురించి ఎలాగ తెలుసుకోవాలి, ఎలా అర్థం చేసుకోవాలి? ఇక్కడ శ్లోకంలో చెప్పిందేమో శ్రేష్ఠుడైన వాడు, పురుషోత్తముడు, బ్రహ్మ అని స్వస్వరూపం అని ఇలా మాటలు అయితే మనకి కనిపిస్తూ ఉన్నాయి. కానీ మనం అర్థం చేసుకోవడానికి ఎలాగా చూడండి ఒకసారి. అది చెప్తున్నాడు, బ్రహ్మ అంటే సర్వశ్రేష్ఠుడు అంటే మనకి తెలుసు. బ్రహ్మ అంటే అన్నిటికంటే ఉత్తమమైనది, ఇంకా దాన్ని మించి ఇంకొకటి లేదు. అలాగే ఎప్పుడైనా ఈవేళ ఉండి రేపు ఉండకుండా ఉండేవాడా? కాలము కానీ, ప్రదేశము కానీ, వస్తువు కానీ దీనికి ఏమన్నా పరిమితమైన వాడా? కాడు. ఎందుకంటే శాశ్వతుడు, అన్నిటికీ అతీతమైన వాడు. ఇవన్నీ కూడా ఏవి చెప్పడానికి అవకాశం లేనివాడు. ఆధ్యాత్మము అనగా స్వస్వరూపముగా. ఇప్పుడు ఆధ్యాత్మ అంటే ఏంటి? నీ స్వస్వరూపమే ఆధ్యాత్మికంగా అంటే జీవాత్మ. ఇప్పుడు ఇక్కడ చూడండి, జీవుడు పరమాత్మ రెండుగా మనం అర్థం చేసుకోవడానికి భావన చేసిన ఉన్నది జీవాత్మ పరమాత్మ రెండు ఒకటే. అయితే ఇక్కడ ఆ పరమాత్మ యందు మనము లీనమై ఉన్నాం. సకల భూతాలు కూడా పరమాత్మలోనే లీనమై ఉన్నవి. అంటే చూడండి, ఇప్పుడు పరమాత్మ లేకుండా జీవుడు లేడు, జీవుడు లేకుండా పరమాత్మ. అంటే ఇప్పుడు శరీరము ప్రాణము ఏమైనా వేరు చేయడానికి అవకాశం ఉందా? ప్రాణం ఉంటేనే శరీరం ఉందన్నాము. శరీరం ఉంటేనే ప్రాణానికి విలువ, ప్రాణం ఉంటేనే శరీరం లేకపోతే ప్రాణం కూడా మనకి తెలిసే అవకాశం లేదు. అంటే ఈ జీవుడు దేవుడు కలిసే ఉన్నాడా? ఎప్పుడు నీతోనే అవినాభావ సంబంధమైనా వేరుగా ఉన్నాయా? లేవు. జీవుడు ఉంటే దేవుడు, దేవుడు ఉంటే జీవుడు. అంటే ఉపాధిగా పొందిన వాడే దేవుడు. ఈ శరీరాన్ని ఉపాధిగా పొంది దేవుడుగా మనం అనుకుంటున్నాం. అలాంటి వాటికి సకల భూతములను బహిర్గతమునర్చి అంటే చూడండి ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఈ అక్షర పరబ్రహ్మము నుంచే అన్ని భూతాలు ఉత్పన్నమవుతున్నాయి. అంటే అన్నీ కూడా తన నుంచే పుడుతూ ఉన్నవి. మరి వాటి ఉత్పత్తి అభ్యుదయములకు చూడండి, ఒకవేళ పుట్టినవి అంటున్నాము, పుట్టిన వాటిని పుట్టినట్టుగా వదిలేస్తే ఇంకా పరమాత్మ ఏముంది?
మరి వాటి జీవనాన్ని కూడా చూస్తున్నాడు కదా. మనం అనుకుంటున్నాం చిన్న చిన్న మట్టిలో ఉన్నటువంటి చిన్న చిన్న ఏది పురుగులు అంటాం చూడండి, వాటికి కూడా ఏదో ఒక రకంగా ఆహారము అక్కడ దొరుకుతుంది. పెద్ద జంతువైన ఏనుగుకి ఆహారము, దేని ఆహారాన్ని దానికి, దేని శరీరం నిర్మాణాన్ని దానికి పరమాత్మ ఎలా సృజించాడు? తాను సృజించాడు, మరి తాను అందులోనే ఉన్నాడు. అలాంటి పరమాత్మ వీటన్నిటికీ కారణమైన చేష్టలను అనగా సృష్టి ఆది కర్మలను ఇప్పుడు కర్మ అని దేన్ని అంటున్నారు? అసలు ఈ కర్మ అంతా చూడండి, మనం ఇప్పుడు ఒకటి చిన్న ప్రాణి చీమ, పెద్ద ప్రాణి ఏనుగు ఇలా చెప్పినప్పుడు ఆ చీమకి కూడా దొరికేటువంటి ఆహారానికి కానీ, ఆ ఏనుగు దొరికేటువంటి ఆహారానికి కానీ పరమాత్మ వాటిలన్నిటినీ నిర్దేశించి పెట్టాడు. చీమలో కూడా జీర్ణశక్తి ఉంది, ఏనుగులో కూడా జీర్ణశక్తి, మనిషిలో అన్ని జంతువుల్లో ఉన్నది. అంటే ఏవి తీసుకున్న ఆహారము ఏ విధంగా జీర్ణమయ్యి అవి ఏ విధంగా జీవనాన్ని సాగిస్తున్నాయి, అవి ఎలాగా ఉన్నవి, ఇవన్నీ కూడా మనము నిర్దేశించామా పరమాత్మ నిర్దేశించాడా? పరమాత్మ నిర్దేశించాడు. ఎవరికి ఏ విధంగా పెట్టాలో ఆ విధంగా పెట్టేశాడు. దానికి ఎక్కడ మార్పులు లేవు. మరి అది దీన్నంతా మనం ఏమంటున్నాము? కర్మ అంటున్నాం. అంటే ఇక్కడ కర్మ అంటే మనం ఏమనుకుంటామంటే కేవలం మనం చేసే పని, మనకు సంబంధించింది అనుకుంటాం. కాదు, ఇదంతా పరమాత్మ చేసిన పని. అంటే ఇది పరమాత్మ యందు ఉన్న నిక్షిప్తమై ఉన్న ఇది కర్మే. అంటే ఆయన ఎందుకు ఇలాగా సృజించాడు, ఎందుకు ఇలాగా చేశాడు అంటే అది నియతి. ఇంకా దాన్ని ఇప్పుడు చూడండి, చీమ మనం అనుకుంటాము చీమకి పంచదారను ఇసుక కలిపి పోస్తారనుకోండి, ఇసుక రేణువులను వదిలేస్తుంది, పంచదారను మాత్రమే పట్టుకుపోద్ది. మరి దానికి అది ఎలా ఇచ్చాడు ఆ తెలివి, ఆ సూక్ష్మమైన గ్రహింపు ఎలా ఇచ్చాడు ఆ జీవికి? ఇది పరమాత్మ లీల. పరమాత్మ తాను అలాగే సృజించాడు ఈ చేష్టలన్నీ. ఇదంటే ఇది నువ్వు ఇదిగో ఇలాగా అని చెప్పి. మరి మనిషికి చూడండి, ఈవేళ మనిషికి నిర్దేశించిన పనులను మనిషి చేస్తున్నాడా? మనిషి ఎలా మారిపోయాడు? ఎందుకు మారిపోయాడంటే ఇది కూడా వాడి కర్మ, ప్రారంధం అని మనం అనుకుంటూ ఉంటాం. కానీ ప్రతి ప్రాణికి కూడా కొన్ని నిర్దిష్టమైనటువంటి కర్మలని పరమాత్మ నియమించాడు. ఇది మనకి ఈ శ్లోకంలో చెప్తున్న విషయము. ఇది ఇలాగే కంటిన్యూ చేస్తూ ఉన్నారనమాట ఇంకా తర్వాత శ్లోకాలు కూడా. ఓకే, హరి ఓం.